అంటారు కదా, ఆయన జగన్ కలుసుకోబోతున్నారు అది ఇదని వార్తలు వచ్చాయి. కానీ అదైతే ఏం పెద్ద నిజం లేదు. చాలా చాలా దీనిగానే ఉన్నారు, గతంలో ఉన్నవి కొనసాగుతున్నాయని అంటున్నారు. సార్ శ్రీహరి అరెస్ట్ ఎలా చూడాలి? శ్రీహరి అరెస్ట్ ఇది ముఖ్యమైనది. శ్రీహరి గారు జర్నలిస్టు, జగన్ పాదయాత్ర పనిచి ఆయనతో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓ గత ప్రభుత్వంలో ప్రధాన పౌర సంబంధాల అధికారిగా కూడా ఉన్నారు. ఇటీవల అయితే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా చేశారు. సో చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి తాము జరిపిన విచారణలో శ్రీహరి దానికి సంబంధం ఉన్నట్టుగా వచ్చిందని ఈరోజు ఉదయం తాడేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన ల్యాప్టాప్, ఆయన ఫోన్ కూడా తీసుకున్నారు. తర్వాత ఆయన పోలీసులు తీసుకుపోయారు, ఎక్కడికైనా చెప్పలేదు అని వీళ్ళ ఆరోపణ. రెండోది తీసుకెళ్ళాక మళ్ళీ ఒకసారి వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా గాలింపు చేశారు. ఈ విధంగా అంటే రెడ్ బుక్ రిటర్న్సా లేకపోతే అనేది ఒకటైతే, ఈ మధ్య హైకోర్టు కూడా సోషల్ మీడియా పోస్టులో తప్పులు మీరు ఎందుకు అరికట్టడం లేదని గట్టిగా హెచ్చరించటం, మంత్రివర్గం కూడా వీటిని ఉపేక్షించకూడదు, అంతకంతకు ఇవి పెరిగిపోతున్నాయని చెప్పినటువంటి నేపథ్యం. వీటన్నిటి రీత్యా జగన్ కనండి లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ అంటుంటారు కదా, దానికి కానీ దగ్గరగా ఉండేటటువంటి, పైగా సిపిఆర్ అంటే అతి కీలకమైన అధికార దీని ప్రకారం టెక్నికల్గా. కాబట్టి దాదాపు ఇది జగన్ను టార్గెట్ చేసి నేరుగా ప్రభుత్వం చేసినటువంటి గట్టి చర్య, తీవ్ర చర్యలాగా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి న్యాయస్థానానికి వెళ్తారు, మళ్ళీ ఏదో ఉపశమనం ఇవన్నీ ఏముంటాయో చూడాలి. ఇంకోటి ఇది శ్రీహరితో అవుతుందా లేక ఇంకా అనేక టార్గెట్లు ఉన్నాయనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్తది అంటే ఇటీవల కొంతకాలం తర్వాత ఈ స్థాయిలో జరగడం, కానీ చదువు చప్పుడు లేకుండా జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం అది. గతంలో ఈయన మీదకి వచ్చింది, ఆయన మీదకి వచ్చింది, ఇంకా జైలుకి వెళ్ళిపోతారు, ఇట్లాంటి కథలు చాలా జరిగేవి. కానీ శ్రీహరిని మటుకు చాలా సైలెంట్ ఆపరేషన్ లాగా, బహుశా ముందే తెలిస్తే కొంత ఇది ఉంటుందని కావచ్చు, ఇది జరిగింది. చూడాలి. ఇంకా న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ఏం చెప్తే అదే ఫైనల్ కదా. అంటే ఏ సందర్భం, అది ఏం పోస్ట్ సార్ అది? అంటే చంద్రబాబు నాయుడు ఏదో కత్తి పట్టుకున్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. ఓకే, ఇతను దానికి ఏదో ప్రేరణ ఇచ్చాడు, ఇతనికితో సంబంధం ఉంది దానికి సంబంధించిన కొన్ని ఇవేవో ఈయన దగ్గర దొరికాయి అంటున్నారు. పూర్తిగా ఇంకా పూర్తి ప్రకటన మనకు రావాల్సి ఉంటుంది, ఎందుకంటే పొద్దునే జరిగింది కాబట్టి. ఆ పోస్ట్తో ఇలాంటి ఇంకా చాలా పోస్టులతో కూడా సంబంధం ఉంది. అంటే ప్రచార విభాగం చూస్తూ ఉన్న పరిస్థితి కదా, మీడియా ప్రకటనలు, సిపిఆర్ఓ ఇవన్నీ ఉన్నారు కాబట్టి వాటి యాక్చువల్గా వాళ్ళు ఏమంటారు, ఈయన చెప్తారు కానీ దాన్ని అయితే తీవ్రంగానే టార్గెట్ చేయడము, రెండోది కొంచెం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అంటే ఒక సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కావచ్చు. నిన్న మీరంతా వల్లభనేని వంశీ వీడియో అని ఒకటి మీరు పెట్టారు కదా ఉదాహరణ, దాంట్లో చాలా అంటే అది సైమల్టేనియస్గా అందరికి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అనేది ఇట్లాంటప్పుడు తెలియదు కదా. వైరల్ అంటే వైరల్, బట్ వైరల్ ఎవరు వై అనేది అయితే మనకి ఎప్పటికీ జవాబు రాదు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి సోర్సులు లేకుండా అటువంటి బయటికి రావు కాబట్టి తీవ్ర స్థాయిలోనే మళ్ళీ గాలింపులు, ఈ చర్యలు జరుగుతున్నాయి అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. నిన్న అది కానీ ఇది కానీ. ఇప్పుడు అక్కడైతేనేమో వంశీ నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు వంశీ నేరుగా జగన్ మీద అన్నారు అని, ఇది చూడగానే మనకు అచ్చెన్నాయుడు కొంతకాలం కిందట పార్టీ లేదు ఏం లేదు అన్నాడని అదే ఎక్కువగా అప్పుడు అది కూడా వీడియో అనేది. దాదాపు వంశీని అచ్చెన్నాయుడిని పోల్చలేకపోయినా ఈయనేమో సీనియర్ మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు. కానీ స్వభావం మటుకు ఒకటే ఉంది. మరి నేను అనుకుంటాను ఇంకా మీడియాకు రిలీజ్ చేసిన దానికంటే అదనంగా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీడియాకు వచ్చిన దాంట్లో అంత షాకింగ్ థింగ్స్ పెద్దగా వినిపిస్తున్నది తక్కువ, ఒకటి రెండు వాక్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని. రెండోది అదే పనిగా కొంతమంది నిఘా కోసం వచ్చి చేశారని కూడా చెప్తున్నారు. కొంచెం ఇది ఒక షాక్ కింద లెక్క. వంశీకి ఇబ్బంది ఉంటుందండి, ఇది సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది అధిష్టానం? ఆయనకి ఏమో అధికారం ఉంది, అయితే ఆయన టికెట్ అంతకు మించి ఇప్పుడు సీరియస్ గా తీసుకునేది ఏముంటుంది. రెండవది అది ప్రూఫ్ కూడా కావాలి కదా. అంటే వాళ్ళ నిర్ధారణలో వాళ్ళు చేసుకుంటారు కదా అక్కడ ఎవరెవరు ఉన్నారు,
ఇప్పుడు వీళ్ళ మనిషి ఒక ఆయన ఉంటే వాళ్ళ మనిషిలో ఒక 6 మంది ఉంటారు కదా. అవును. కాబట్టి నిజంగా ఏం జరిగింది జరగలేదు లేదా మా వాళ్ళ మీద నిఘా పెట్టారని కౌంటర్ అటాక్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కల్పితము, ఇవన్నీ ఫేక్ వీడియోలతో మా వాళ్ళని ఇరికించి ఫేక్ పోస్టులతో మా వాళ్ళని పట్టుకుపోతున్నారు అనే పద్ధతిలో ఎదురుదారి చేసే అవకాశం కూడా ఉంది. నేను అనుకుంటాను మీరు సాయంత్రం డిబేట్ చేసేసరికి వైసీపీ వాళ్ళ కాకపోతే ఉదయం వాళ్ళు నెల్లూరు జగన్ పర్యటన మీద ఫోకస్ పోకూడదు అనే దాంతో ఈ విషయాన్ని తక్కువగా మాట్లాడుతున్నట్టున్నారు. పైగా సమాచారం కూడా సేకరించి ఇదంతా అయ్యేసరికి చేస్తారేమో. ఇప్పుడు ఒకటి అండి, ప్రభుత్వం తన ఇది పెంచుతూ ఉంది. మీరు ఒకటి చూస్తుంటారు కదా, జగన్ మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు, మళ్ళీ గతంలో లాగా లోటస్ పాండ్ నుంచే వ్యవహారాలు నడిపే అవకాశం ఉందని ఇవన్నీ చూస్తుంటే వైసీపీ కూడా పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లోటస్ పాండ్కు లేకపోతే మళ్ళీ హైదరాబాద్ రావడం ఏంటి అంటే 2 సమస్యలు. ఒకటి బెంగళూరులో ఉంటున్నారు అన్నదాన్ని చేయడానికి, రెండోది మళ్ళీ ఎన్నికలు అభ్యర్థులు వీటన్నిటికీ సిద్ధం అవడం కోసం ఇక్కడ ఉంటే కొంచెం అందరికీ కొంచెం తెలుగు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ తమ పార్టీ వాళ్ళకి దగ్గరలో ఉండొచ్చు అని. బహుశా మూడోది అంత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ సామాజిక వర్గాలు ఈ సంబంధాలు ఉన్నాయి కదా, ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. ఏదైనా ఇలాంటి సమయంలో అది జరుగుతుంది, చూడాలి మనం. సార్ పవన్ కొరత